లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ఎమ్మెల్యే కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెకు విచారించడం అవసరమని తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ఎమ్మెల్యే కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను విచారించడానికి అవసరమని తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ఎమ్మెల్యే కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టైన ఎమ్మెల్యే కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మొత్తానికి ఏదైతే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ ఈడీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క కీలక పరిణామం చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో కూడా పిటిషన్ వేసింది. విచారించాలని కూడా ఆ లిక్కర్ కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను మళ్లీ విచారించాలని కూడా కోర్టుకు తెలపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తను బెయిల్ మధ్యంతర బెయిల్ కూడా పిటిషన్ తన కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ కావాలని కోరడంతో కూడా అది పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సిబిఐ కూడా పిటిషన్ వేయడం జరిగింది. లిక్కర్ కేసు సంబంధించినటువంటి విచారించాలని కూడా సిబిఐ కూడా ఈ యొక్క కేసును విచారించాలని కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పరిణామంలో అంటే ఇన్ని రోజులు ఈడీ సంబంధించినటువంటి కేసు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ కూడా దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చూడొచ్చు. ఇది ఎటువైపు అంటే ఎలాంటి విచారణ చేస్తారో అసలు పిటిషన్ ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.